హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇలాంటి అందమైన బోర్డర్ ఫ్రేమ్ యానిమేటెడ్ వీడియోని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకొని 16:9 మీద క్లిక్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్ అసెట్స్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో ఇమేజ్ అసెట్స్ బ్లాక్ కలర్, మీరు కూడా బ్లాక్ కలరే తీసుకోండి. తీసుకొని వీడియో లెంత్ కోసం ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తీసుకోండి. వైట్ కలర్ తీసుకున్న తర్వాత క్రాపింగ్ ఆప్షన్ యూజ్ చేసి నేను స్క్రీన్ మీద ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. ఇక్కడ చూడండి, వైట్ కలర్ లేయర్ని నేను ఇప్పుడు స్క్రీన్కి కార్నర్లో ఉంచి దాన్ని మనకు కావాల్సిన షేప్లో ముందు క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసిన తర్వాత స్క్రీన్కి ఇలా కార్నర్లో అడ్జస్ట్ చేసుకొని దాని కలర్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకున్నాను. తర్వాత సేమ్ కలర్ లేయర్ని డూప్లికేట్ చేసుకొని అక్కడ కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ లేయర్స్ని డూప్లికేట్ చేయటం వల్ల మనకి త్వరగా వీడియో ఎడిటింగ్ అనేది అయిపోతుంది. పదే పదే లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ తీసుకొని అక్కడ కలర్ చేంజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడం కన్నా ఇక్కడ డూప్లికేట్ చేస్తే ఆల్రెడీ మనకు ఒక షేప్ ఉంది. సో కాబట్టి ఇక్కడ కలర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, కలర్ అయితే చేంజ్ చేసుకోండి. మరలా 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, డూప్లికేట్ చేయండి, అక్కడ వేరొక కలర్ తీసుకోండి. ఈ విధంగా ఫుల్ బ్లాక్ స్క్రీన్ కవర్ అయ్యే విధంగా ఈ లేయర్స్తో నింపండి. సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి హ్యాండ్ రైటింగ్లో ఇక్కడ రెక్టాంగిల్ సింబల్ తీసుకోండి. తీసుకొని వైట్ కలర్ తీసుకొని 5th ఆప్షన్ ఉంది కదా, దానిలో 4th ఆప్షన్ అయితే తీసుకోండి. తీసుకొని ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ని అయితే మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో స్క్రీన్ మీద నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా డ్రా చేసేసుకోండి. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మరలా బ్యాక్ వచ్చేసేసి ముందు చూడండి నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో. సో ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చి లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్లో రెక్టాంగిల్ సింబల్ తీసుకొని వైట్ కలర్ తీసుకొని 5th ఆప్షన్లో 4th వన్ తీసుకొని సో మరలా ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే ఇలా తయారు చేసుకున్న ఇమేజ్ని సేవ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సేవ్ చేసి బ్యాక్ వచ్చి మన ఫోన్లో పిక్సెల్ యాప్ ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ లేకుంటే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇమేజ్ సైజ్ అని వస్తుంది. ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ దీని మీద క్లిక్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. దాని గురించి 4th ఆప్షన్లో ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందాక కైన్ మాస్టర్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఆ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోవాలి. సో ఇందాక కైన్ మాస్టర్లో మనం తయారు చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో తీసుకొని ఈ విధంగా స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఇమేజ్ మీద షేప్ అయితే తీసుకోవాలి. ఇక్కడ గమనించండి, మనం ఇమేజ్ మీద సెలెక్ట్ చేస్తే షేప్ అనేది ఎనేబుల్ అవ్వదు. కాబట్టి ఇమేజ్ మీద సెలెక్ట్ చేయకుండా ఆ ఇమేజ్ని ఇలా పైకి జరుపుకోండి. తర్వాత ఇప్పుడు షేప్ అనే ఆప్షన్ వస్తుంది. 3rd ఆప్షన్ మీద క్లిక్ చేయండి, షేప్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా అడ్జస్ట్ అయితే చేయండి. నేను తీసుకున్న రెక్టాంగిల్ షేప్ని ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఆ ఇమేజ్ మధ్యలో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత
ఈ 2 లేయర్స్ని సింగిల్ లేయర్గా కన్వర్ట్ చేసుకోవాలి. దాని గురించి ఇక్కడ లేయర్ అని పైన ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని సెంటర్లో ఒక ఆప్షన్ ఉంటుంది మెర్జ్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ చేసుకోండి. సో ఈ విధంగా చేస్తే సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో ఇమేజ్ అనేది మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే సెంటర్లో ఉన్నటువంటి కలర్స్ అన్ని రిమూవ్ చేసి సింగిల్ బోర్డర్ లాగా వచ్చేలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుందాం. సో సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మరలా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే కైన్ మాస్టర్ని ఫ్రెష్గా తీసుకుందాము. ఇది ఇంత తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇమేజ్. సో అందువల్ల నేను మరలా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని 16:9 మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా అదే ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో మనం తయారు చేసుకున్నటువంటి బోర్డర్ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా బార్డర్ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ బార్డర్ ఇమేజ్ ఎక్కడది అంటే ఇప్పుడు దాకా మనం తయారు చేసింది ఈ ఇమేజేనండి. సో దీన్ని ఈ విధంగా తీసుకొని ఇలా స్క్రీన్కి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే ఇక్కడ సెంటర్లో బ్లాక్ కలర్ ఉంది, యాక్చువల్గా వేరే కలర్ ఉందనుకోండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్లో ఆ స్క్రీన్ అయితే రిమూవ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి పర్లేదు, సో రిమూవ్ చేయకపోయినా పర్లేదు. ఆ తర్వాత ఇప్పుడేం చేయాలంటే లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఈ బార్డర్ మధ్యలో ఒక ఇమేజ్ వచ్చేలా చూసుకోండి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒక వీడియో తయారు చేస్తున్నప్పుడు ఇక్కడ బార్డర్ ఫ్రేమ్ అనేది కావాలి అనుకున్నప్పుడు మనం ఓన్గా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు ఇది చెప్పాను అన్నమాట. సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం తయారు చేయాలనుకున్న ఆ వీడియోని మధ్యలో ఉంచుకోవాలి. సో నేను వీడియోని కాకుండా ఫోటోని అయితే ఇక్కడ సెంటర్లో అడ్జస్ట్ చేస్తున్నాను. నాకు నచ్చిన ఒక ఇమేజ్ తీసుకున్నాను, దాన్ని సెంటర్లో ఈ ఫ్రేమ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసుకోండి. సో మీరు కూడా వీడియోస్ తయారు చేసేటప్పుడు ఈ విధంగా కలర్ఫుల్గా బోర్డర్ ఫ్రేమ్ తయారు చేసుకొని దానికి యానిమేషన్ ఇస్తే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇలా ఇమేజ్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి రీఫిల్ RIPPLE రీఫిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ స్టోర్ సింబల్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో రీఫిల్ అని టైప్ చేయండి. సో టైప్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ని మన వీడియోకి అప్లై చేయండి. సో గుర్తుంచుకోండి RIPPLE రీఫిల్. సో దీని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్కి ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేస్తే మనకి బోర్డర్ ఫ్రేమ్ ఉంది కదా, అది ఇలా రొటేట్ అవుతూ యానిమేషన్లో కనిపిస్తుంది. సో చూడండి ఒకసారి ఈ విధంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి బోర్డరే కాకుండా మధ్యలో ఇమేజ్ కూడా ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అయింది. కాబట్టి ఫస్ట్ యానిమేషన్ ఇవ్వండి. యానిమేషన్ ఇచ్చిన తర్వాత పైన ఇమేజ్ అనేది సెట్ చేసుకోండి. అప్పుడు ఆ ఇమేజ్ మీద ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వదు. సో బార్డర్కి మాత్రమే మనం ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి మొదట బార్డర్ తీసుకోండి, తర్వాత ఎఫెక్ట్ ఇవ్వండి, ఆ తర్వాత ఇమేజ్ తీసుకొని ఒక్కసారి ప్లే చేస్తే ఇక్కడ చూడండి చక్కగా బార్డర్కి మాత్రమే యానిమేషన్ అప్లై అయింది. ఇమేజ్ మధ్యలో డిస్ప్లే అవుతూ చాలా అందంగా అయితే కనపడుతుంది. సో ఇదండి సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్య విషయం అండి, మీ ఛానల్లో ఎటువంటి మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మేమైతే సాల్వ్ చేస్తాము. అదేవిధంగా మీలో ఎవరికైనా ఎడిటింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మేము రీసెంట్గా వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాము. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఒకసారి దాంట్లో నన్ను రీచ్ అయితే అవ్వండి.